P4 అంట, గుర్తుందా? పేదరికం నిర్మూలన అంటే జీరో పావర్టీ పాసిబుల్. ఇండియాలో బెగ్గర్ ఫ్రీ సిటీస్ ఎన్ని ఉన్నాయి అండ్ వరల్డ్ వైడ్ గా జీరో పావర్టీ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? 2047 కి జీరో పావర్టీ అచీవ్ చేయాలి అనే కాన్సెప్ట్ తో ఏపీ సీఎం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 అనే కాన్సెప్ట్ ని లాంచ్ చేశారు. అండ్ ఆగస్ట్ 15th కి 15 లక్షల బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకోవాలి అని టార్గెట్ సెట్ చేశారు. మామూలుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తాడు అన్నది మనందరికీ కూడా బాగా తెలిసిన విషయాలే. బ్రీఫ్ గా కాన్సెప్ట్ ఏంటంటే, యాజ్ ఎ గవర్నమెంట్ గా 100% డెవలప్మెంట్ చేయడం ఇంపాసిబుల్. సో 1995 లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P3 అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. సో కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ ఫండింగ్ తో ఇండియా డెవలప్ చేయడం మొదలు పెట్టారు. సో సేమ్ కాన్సెప్ట్ ని అప్డేట్ చేసి కార్పొరేట్స్ కి ఈ కామన్ పీపుల్ ని కనెక్ట్ చేశారు. సో ఇదే P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో 1 crore వైట్ కార్డ్ హోల్డర్స్ ఉంటే వీళ్ళందరూ పావర్టీలో ఉన్నట్టు కాదు. ఇందులో కొంతమందికి సొంత ఇల్లు ఉండొచ్చు, సొంత కార్లు ఉండొచ్చు. అయితే మరికొంతమందికి అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి అండ్ చదువుకోవడానికి ఎడ్యుకేషన్ ఉండదు. సో ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి బంగారు కుటుంబాలుగా గవర్నమెంట్ రిజిస్టర్ చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్ మీద ఏపీ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ లాంచ్ చేసింది. యాజ్ ఆన్ టుడే 13.5 లక్షల బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేశారు. వాస్తవం చెప్పాలంటే కనీసం 1000 మంది ముందుకు రారు. 1,90,000 మార్గదర్శులు రిజిస్టర్ అయ్యారు అండ్ 1,42,000 మంది మార్గదర్శులు మొబిలైజ్ అయ్యారు. సో ఫస్ట్ స్టేజ్ లో టాప్ 10% మార్గదర్శులు బాటమ్ 20% ని అడాప్ట్ చేసుకుంటారంటే ఈచ్ పర్సన్ 2 కుటుంబాలు. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి 2047 కి జీరో పావర్టీ అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ కాన్సెప్ట్ లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. రిజిస్టర్ అయిన వాళ్ళు 100% రెస్పాన్సిబిలిటీస్ ఫిల్ చేస్తారని గ్యారంటీ లేదు కాబట్టి 12 months 24 months MOUs చేసుకోవాలి. కలెక్టర్ లెవెల్లో, సీఎం లెవెల్లో ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేయాలి. థర్డ్ పార్టీ ఆడిట్స్ కి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. సో యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు 10 కుటుంబాలని అండ్ ఏపీ సీఎం CBN కుప్పంలో 250 కుటుంబాలని దత్తత తీసుకున్నారు. సో ఎంత మంచి కాన్సెప్ట్ పెట్టినా నెగిటివిటీ వస్తుంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో వైఎస్ జగన్ ఏమంటున్నారంటే P4 అని కొత్త మోసం తీసుకొచ్చినాడు. CBN కొత్తగా P4 అనే కొత్త మోసానికి తెరలేపారు అని. పాయింట్ నెంబర్ 1, ఇది ఒక ఫెయిర్ కాన్సెప్ట్. అంటే ఏ గవర్నమెంట్ కూడా 100% పావర్టీ లేని రాష్ట్రాన్ని నడపలేదు. పాయింట్ ఏంటంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాజెక్ట్. ఇది 2029-34 కాదు, 47 కి ఎయిమ్ చేసి ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ 15 లక్షలు 20 లక్షలు పెంచుకుంటూ పోతే 2047 కి జీరో పావర్టీ అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇదేమి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ కాదు, వాలంటీర్స్ లేరు, జన్మభూమి కమిటీలు లేవు, ప్రతిదీ ఆన్లైన్ లో డిస్ప్లే చేస్తున్నప్పుడు వైఎస్ జగన్ ప్రాబ్లం ఏంటి? అఫీషియల్ గా అఫిడేవిట్ లో పెట్టిన ప్రకారం 500 నుంచి 700 కోట్లు అఫీషియల్ గా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 50 కుటుంబాలని దత్తత తీసుకుని గవర్నమెంట్ పెట్టిన ఈ కాన్సెప్ట్ కి హెల్ప్ చేయకుండా జస్ట్ నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దాం, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేద్దాం, ఆ ఫేక్ న్యూస్ మీద రాజకీయం చేద్దాం అనుకుంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు.